అందరికీ శ్రీమాత్రే నమః. అమ్మ మాటలో మంచి మాటలో ఈరోజు కూకుడుగాయ నిన్న పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనము. దాని తర్వాత స్టోర్ చేస్తున్నావా? నిన్న కూకుడుగాయ రసం తీసి పెట్టాం కదా, ఇగో అది షాంపూను. ఇది దాంట్లో షాంపూను పెట్టుకుంటే ఎంటికలు అన్ని ఇట్లా బర్సుగా అవుతాయి కదా, అందుకని దాంట్లో ఇది కండిషనర్ లాగా ఉంటుంది. ఇది ఇగో ఇది అవిసె గింజలు ఉడకబెట్టుకోవాలి. అవిసె గింజలు ఉడకబెట్టుకొని జ్యూస్ తీసుకుంటే ఇగో ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. దీన్ని కండిషనర్ లాగా అవుతుంది అమ్మ. ఇది మంచిగా దాంట్లో కలుపుకోవాలా. చేసి కుంకుడుగాయ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నిన్న, అందులోనే ఈ జ్యూస్ బి యాడ్ చేసుకుంటే కండిషనర్ లాగా సిల్కీగా అయిపోతుంది జుట్టు. కుంకుడుగాయ రసంతో పెట్టుకుంటే కొంచెం రఫ్గా అయిపోతుంది హెయిర్, అందుకోసమని అందులో ఇది యాడ్ చేసినామంటే సిల్కీగా కూడా ఉంటుంది మన హెయిర్. బట్టతో చెన్ని పట్టేసుకుంటే మనకి ఇత్తులు గిట్ ఏం రావు, మంచిగా ఇత్తనాలు గిట్ ఏం రావు, నీట్గా వస్తుంది మీకు. కూకుడుగాయ రసంలో కలిపేసుకోవాలా. కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడు ఇది ప్రాసెస్? ఇది కంప్లీట్ అయిపోయింది. అదొక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. మంచిగా జుట్టు కండిషనర్ అవుతుంది, షాంపూ లెక్క కూకుడుగాయ అవుతుంది. నెల రోజులైనా ఉంటుంది మంచిగా. ఇది జుట్టు అంతా ఊడి చేతిలోకి వస్తుంది. షాంపూలు పెట్టుకుంటే ఇది పెట్టుకుంటే బాగుంటుంది.